యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నొందదగినది యెహోవా నామము. అడగకనే అవసరాలు తీర్చుచున్న దేవుడు, నా కోరిక నెరిగిన ఎంతో మహనీయుడు. అడగకనే అవసరాలు తీర్చుచున్న దేవుడు, నా కోరిక నెరిగిన ఎంతో మహనీయుడు. నీ నుండి దేనిని ఆశించని వాడు, నీ నుండి దేనిని ఆశించని వారు. నీ ఆత్మకు తండ్రి అయిన యెహోవాయే దేవుడు, నీ ఆత్మకు తండ్రి అయిన యెహోవాయే దేవుడు. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నొందదగినది యెహోవా నామము. ఇస్సాకుని బలి ఇమ్మని అడిగినాడు దేవుడు, వినుతీయని అబ్రహాము దేవునికే స్నేహితుడు. ఇస్సాకుని బలి ఇమ్మని అడిగినాడు దేవుడు, వినుతీయని అబ్రహాము దేవునికే స్నేహితుడు. పరిశోధించెను దేవుడు అబ్రహాముని, పరిశోధించెను దేవుడు అబ్రహాముని. బలి ఇచ్చెను యెహోవా తన కుమారుని, బలి ఇచ్చెను యెహోవా తన కుమారుని. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నొందదగినది యెహోవా నామము. విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలి, హృదయ శుద్ధి గలవారే చేరెను ప్రభు సన్నిధి. విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలి, హృదయ శుద్ధి కలవారే చేరెను ప్రభు సన్నిధి. అతిక్రమమును దాచితే వర్తిల్లలేవని, అతిక్రమమును దాచితే వర్తిల్లలేవని, ఒప్పుకొని విడిచితే నిత్య జీవముందని, ఒప్పుకొని విడిచితే నిత్య జీవముందని. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదెలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నొందదగినది యెహోవా నామము. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతి నొందదగినది యెహోవా నామము. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులు ఆపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులు ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియా కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియా కుమారుని లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపించగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. అందరికీ వందనాలండి. నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. ఎన్ని బాధలు
ఉన్నను, ఇబ్బందులైనను ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అల్లలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారెనా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడ నాడినా ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. నీకు ఇళ్ళల్లో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో కాదిల సమానము. నీదు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. హల్లెలూయా. అందరికీ వందములండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే
జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. అందరికీ వందనాలు. ముందుగా తండ్రి దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అడుగడుగునని అడుగు జాడల్లో నడిచిదా యేసయ్యా, అనువనువునని నీ సన్నిధిని కోరిదా యేసయ్యా, అడుగడుగునని అడుగు జాడల్లో నడిచిదా యేసయ్యా, అనువనువునని నీ సన్నిధిని కోరిదా యేసయ్యా. నీవు లేక నీ తోడు లేక నీ సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా. నీవు లేక నీ తోడు లేక నీ సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగు జాడల్లో నడిచిదా యేసయ్యా, అనువనువునని నీ సన్నిధిని కోరిదా యేసయ్యా. నిన్ను చూస్తూ నీటిపై నడచెను అలనాడు పీతురు, నిన్ను చూస్తూ నీటిపై నడచెను అలనాడు పీతురు, గాలిని చూచి మునగ సాగిను దుడుకు పీతురు, గాలిని చూచి మునగ సాగిను దుడుకు పీతురు. నీవు లేక నీ తోడు లేక నీ సాగలేనయ్యా,
యాత్రను సాగించలేనయ్యా. నీవు లేక నీ తోడు లేక నీ సాగలేనయ్యా. యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగు జాడల్లో నడిచిదాయేసయ్యా. అనువనువునని నీ సన్నిధిని కోరిదాయేసయ్యా. నిన్ను గురిగా పరుగు తీసెను అపోస్తలుడు పౌలు. నిన్ను గురిగా పరుగు తీసెను అపోస్తలుడు పౌలు. ఆఖరు వరకు తన విశ్వాసం కాపాడుకొని పౌలు. ఆఖరు వరకు తన విశ్వాసం కాపాడుకొని పౌలు. నీవు లేక నీ తోడు లేక నీ సాగలేనయ్యా. యాత్రను సాగించలేనయ్యా. నీవు లేక నీ తోడు లేక నీ సాగలేనయ్యా. యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగు జాడలో నడిచిదా యేసయ్యా. అనువనువునని నీ సన్నిధిని కోరిదా యేసయ్యా. కోరిదా యేసయ్యా. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఒక చక్కని కీర్తన పడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వన్ననిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వన్ననిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వన్ననిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించెడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ.
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతములు చేసి, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ. శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. కలువరి ప్రేమ. కలువరి ప్రేమ. కలువరి ప్రేమ. అందరికీ వందనాలు. పాడు. నీతో నేను నడువాలని, నీతో నేను ఉండాలని ఆశయ, చిన్న ఆశయం ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో నేను ఉండాలని ఆశయ, చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నడువాలేక నేను నీలోకయాత్ర బహుబలహీనుతినయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్ర బహుబలహీనుడనయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ, చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చినవా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చినవా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీల
నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో నేను ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఇప్పటివరకు హలో చెక్, హలో చెక్. చక్కగా కీర్తన పాడి వినిపించిన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట వందనం తెలియజేసుకుంటూ సమయంలో వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుండి 28 వచనములు, మొదటి నుండి 28 వచనములు. ఎవరైనా స్పష్టంగా చదవగలిగిన వారు వచ్చి దేవుని వాక్యాన్ని చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుండి 28 వచనం. వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి నుండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీరు నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ
తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగనిది పారవేయవలెను. మొదటి దినం మొదలుకుని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీల్లో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిను గనక మీరు మీ తరములన్నింటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండెను. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకుని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగనిదేదియూ ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినది ఏదియూ తినక మీ నివాసములన్నింటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లని తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువ కమ్ములను పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీలను హతం చేయుటకు దేశ సంచారం చేయించు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మను హతం చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీలను హతం చేయించు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తు దేశంలోనున్న ఇశ్రాయేలీల ఎండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అందరికీ వందనములు. వాక్యపట్నం చేసిన అందరానికి కార్యక్రమం తరఫున అందరం తెలియజేసుకుంటూ ప్రారంభ మాటలుగా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాఘనుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములైన ఈ మంచి సమయాన్ని మాకు అనుగ్రహించి నీ పాదాల దగ్గరికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యమును అల్పులమైన మాకు అనుగ్రహించినందుకు వందనములు. యేసుక్రీస్తు వారి ద్వారా మీ ఉచితమైన కృప మాకు అనుగ్రహించి విశ్వాసము, రక్షణ, నీతి, యథార్థత, పరిశుద్ధత, నిరీక్షణ, నిత్యజీవమును మాకు అనుగ్రహించిన మీ ప్రేమకై వందనములు ఆయన. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని మీ యొక్క చిత్తానుసారంగా నడిపిస్తూ మీ పాదాల దగ్గరికి మమ్మల్ని అందరినీ సమకూరుస్తూ సంఘంగా సహవాసంగా మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసిన ఆయన పరలోకానికి రావడానికి అవసరమైన మార్గాన్ని తండ్రి బాటను మీరు వేస్తున్నారు. అందుని బట్టి మా హృదయపూర్వక నిండు వందనములు మీకు తెలియజేసుకుంటూ మీరిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని ఆయన వినయ భయభక్తులతో శ్రద్ధాశక్తులతో నాయన మీ పాదాల దగ్గర మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. తోడుగా ఉండి కృప చూపించమని కాలం ప్రభువ
సమయం సమస్తాన్ని మీ చేతిలో ఉంచుకున్నారు తండ్రి. కాలంలో సమయంలో మీ విషయంలో ఉన్నాయి. ఎప్పుడు మా ప్రభు వస్తాడో తెలియని నాయన స్థితి, ఎప్పుడు మా మరణమో తెలియని స్థితి. ఈ సందిగ్ధంలో నాయన ఏది ఏమైనప్పటికీ బ్రతుకుంటే మా ప్రభువు వరంగా, కన్ను మూస్తే మా ప్రభువుతో పాటు పరలోకంలో ఉండులాగిన నీ కృపా సహాయతలు మాకు అనుగ్రహించమని, సంఘాన్ని మీరు కాపాడమని మీ చేతులకు అప్పగించుకుంటూ కొన్ని విషయాలను ఆయన ప్రారంభ మాటలుగా తెలియజేస్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు మాతో మాట్లాడి నాయన మాకు అవసరమైన సంగతులను తెలియజేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమె. అందరికీ వందనములు తెలియజేసుకుంటూ, సమయాన్ని ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవునికి వందనములు తెలియజేసుకుంటూ, మత్తయి సువార్తలో వ్రాయబడిన ఒక సంగతిని మనం ఆలోచన చేద్దాం. 13వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినది అంతయు అమ్మి దానిని కొనును. జాగ్రత్తగా వచనాన్ని ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్న కాలంలో ఎన్నో ఉపమాన రీతిగా శిష్యులతో, సమాజంతో ఎన్నో మాటలు ఆయన పంచుకున్నారు. ఎన్నో విషయాలు ఆయన తెలియజేశారు. ఆయన తెలియజేసిన సందర్భాల్లో ఇదొక సందర్భం. ఈ 45వ వచనం పరలోకాన్ని గూర్చి ఆయన తెలియజేశారు. పరలోకాన్ని గూర్చి యేసుక్రీస్తు వారు తెలియజేయకపోతే అసలు పరలోకం ఉందనే సంగతే మనుషులకు అర్థం కాకపోను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని తెలియజేశారు కాబట్టి పరలోకం ఉంది, అక్కడ తండ్రి ఉన్నాడు, ఆయన సమస్తాన్ని జరిగిస్తున్నాడు, అక్కడ నుండే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు ఈ భూమి మీదకు వచ్చాడనే విషయాలు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. కారణం ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు కాబట్టి. లేదంటే మనిషి ఎన్ని విషయాలు చెప్పినా పరలోకం నరకం లేదనేవారు చాలామంది సమాజంలో కోకొలలో ఉన్నారు. యేసుక్రీస్తు లాంటి మహానుభావుడే భూమి మీదకి వచ్చి చెప్పినప్పటికీ పరలోకం లేదంటున్నారంటే అసలు చెప్పకపోతే వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఈ విషయాన్ని ఆలోచన చేయండి. పరలోక రాజ్యము దేనితో పోల్చాడు అంటే మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. వర్తకుని పోలి ఉన్నది. పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడు? వ్యాపారం చేస్తున్న ఒక వర్తకుడు. వర్తకుడు అనగానే ఎవరు? వ్యాపారం చేసేవాడు. ఇతను ఎలాంటి వ్యాపారం చేస్తున్నాడంటే మంచి ముత్యములను కొని మరలా ఏం చేస్తున్నాడు? అమ్ముతున్నాడు. పెరల్స్, చాలా విలువైన వస్తువులను దేవుడు ఈ భూమి మీద తయారు చేశాడు, నిర్మించాడు, సృష్టించాడు. ఆయన సృష్టి చాలా అద్భుతం. కొన్ని వస్తువులు, కొన్ని మెటల్స్, కొన్ని లోహాలు చాలా ఖరీదైనవి. ఎంత ఖరీదైనవి అంటే బంగారం గ్రామ్ ఎంత? దగ్గర సుమారు 6,300, 6,500. చూసారా ఎంత? ఒక గ్రాము. అదే ప్లాటినంకి వెళ్ళిపోతే అది ఇంకా రేట్ ఎక్కువ, వైట్ గోల్డ్. ఇంకా వీటికంటే విలువైన లోహాలు ఉన్నాయి. డైమండ్, వజ్రం, అది కూడా క్యారెట్ని బట్టి చాలా విలువైంది. ఇంకా ఎన్నో రకాల లోహాలు భూమిలో ఉన్నాయి. అవైతే చాలా ఖరీదు. సెల్ ఫోన్లో వాడే
చిప్పుల్లో కొన్ని కెమికల్స్ వాడతారు. అలాగే మనం వేసుకుంటున్న మందులు, ట్యాబ్లెట్లు, రసాయనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 గ్రాము కొన్ని లక్షల్లో, కోట్లలో కూడా ఉంటాయి. అంత విలువైన సృష్టిని దేవుడు ఈ భూమి మీద మనకు అనుగ్రహించాడు. సృష్టి చాలా గొప్పది, దేవుడు కలిగించింది, చాలా విలువైంది, చాలా ఖరీదైంది. అందుకే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సృష్టిలో దొరికిన వాటిలో అవి అమ్మేటప్పుడు వాటి ఖరీదు, వాటి విలువ ఎంతో మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకుని ఎవరు స్తోమత కొలది వారు సంపాదించుకునే స్థితి ఈ భూమి మీద ఉంది. ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ముత్యములు అని చెప్పబడింది. ఈ ముత్యములు కొని వెదకచున్న వర్తకుడు పోలి ఉన్నది. ఈ వ్యాపారం చేసేవాడు ఎక్కడైతే మంచి మంచి ముత్యాలు దొరుకుతాయో వాటిని అన్నిటినీ కొనుక్కొని ఏం చేస్తున్నాడంటే వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఇక్కడ 10 రూపాయలు కొనుక్కొని వేరే చోటకు పట్టుకెళ్ళి దాన్ని 20కి అమ్ముకోవచ్చు, 30కి అమ్ముకోవచ్చు. ఇలాగే చూడండి, రైతుల దగ్గర కూరగాయలు కేజీ 20 కొనుక్కొని దాన్ని సంతకు తెచ్చి 30కో 40కో వారు లాభం వేసుకొని అమ్ముకుంటూ ఉంటుంటారు వర్తకులు. ఎలాంటి వర్తకుడినే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సంబోధిస్తూ దీనికి పరలోకానికి ఉపమానంగా ముడిపెట్టారు. ఆయన ఈ ఉపమానం చాలా విలువైంది. ఎందుకంటే పరలోక రాజ్యమును గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే ఈ పరలోక రాజ్యం చాలా గొప్పది. మనుషుల ఆలోచనలోనే పరలోకం లేదు. ఆలోచనలో ఉందా? ఆలోచనలో ఉంటే భూ సంబంధమైన వాతావరణంలో, భూ సంబంధిగా ఈ వాతావరణంలో ఎలాంటి వ్యసనాలు, లక్షణాలు కలిగి మనిషి ఎందుకు బ్రతుకుతాడు? పరలోకాన్ని గురించి ఆలోచన చేస్తే అక్కడకు వెళ్ళాలి, దానిని సంపాదించాలి అనే వారి ఆలోచన వేరుగా ఉంటుంది. భూమి మీద ఈ విషయం ఆలోచించడానికి కూడా తీరుబడలేని మనుషుల సమాజం. పరలోకం ఎవరికి అర్థం కాలేదు. నిజంగా అర్థమైతే అక్కడికి వెళ్ళే వాతావరణం ఎలా ఉంటుందంటే ఈ భూమి మీద కూడా అదే కనిపిస్తుంది. కక్షలు, విమర్శలు, వ్యతిరేకతలు, దుర్మార్గత ఇవన్నీ కూడా కనిపించం. అల్లర్లు, గొడవలు, చంపుకుంటాలు, నరుక్కుంటాలు, మోసం చేసుకుంటాం, ఇవేమీ కనిపించం. పరలోకం అర్థం కాలేదు కాబట్టే ఈ భూమి మీద ఉన్న చిన్న చిన్న వాటిని మనిషి అనుభవించాలనుకుంటూ పరలోకాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నాడు. ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవాలనుకున్నాడు తప్ప మనిషి దేవుడు ఉన్న లోకం, పరలోకం, దానిని సంపాదించాలనే ఆలోచన విడిచిపెట్టి మనిషి బ్రతుకుతున్నాడు. ఇలా పరలోకాన్ని మర్చిపోయాడు కాబట్టి మనిషి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా గుర్తు చేస్తున్నారు. పరలోకాన్ని సంపాదించాలి, ఎందుకంటే అది చాలా గొప్పది. ఎంత గొప్పదంటే దీని విలువ బ్రతుకుండగా అర్థం కాకపోవచ్చు, కానీ కన్ను మూసిన మరుక్షణం పరలోకం యొక్క విలువేంటో అర్థమవుతుంది. కన్ను మూసిన మరుక్షణం పరలోకం యొక్క విలువేంటో మనిషికి వెంటనే అర్థమవుతుంది. చాలా బాధపడాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు అప్పుడు గుర్తొస్తాయి. పరలోకానికి రాజ్యం గురించి ఆయన చెప్పాడు కదా, అది మంచి ముత్యములను కొని వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది అని చెబుతూ ఏమన్నాడంటే తర్వాత వచనంలో అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినది అంతయు అమ్మి దానిని కొనును. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొన్నాడు. అమూల్యమైన ఒక ముత్యమును కనుగొన్నాడు.
అమూల్యమైన ఒక ముత్యం కనుగొన్న వెంటనే ఇతను ఏం చేశాడంట, తనకు కలిగినది అంతయు ఏం చేశాడు, అమ్మేశాడంట. ఈ అమూల్యమైన ముత్యం ఏంటో తెలుసా, పరలోక రాజ్యం. ఈ అమూల్యమైన ముత్యం కోసం ఏం చేశాడు ఇతను, ఏం చేశాడు, పోయి తనకు కలిగినది అంతయు అమ్మి, తనకి ఇల్లుందో పొలం ఉందో ఏముందో, లేదంటే అప్పటి వరకు కొన్ని అక్కడక్కడ కొన్న ఇంకా చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా అన్నీ అమ్మేసి ఈ అమూల్యమైన ముత్యమును అతడు ఏం చేశాడు, కొనుక్కున్నాడు. ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఏదైనా ఒకటి కావాలంటే, ఒక దేనినైనా మనం సంపాదించుకోవాలంటే ఊరికనే వస్తుందా? ఏదైనా భూమి మీద ఏది చెప్పండి, ఉత్తనే వచ్చేది ఒకటి చెప్పండి. ఇది ఫలానాది భూమి మీద ఫ్రీగా దొరుకుతుందండి, ఫ్రీగా దొరుకుతుందండి, లేదంటే ఉత్తిని ఇచ్చేస్తున్నారు చెప్పండి. ఏదైనా ఏదీ లేదు, ఏది ఉచితం కాదు. ప్రతిదీ కూడా ప్రతి దానికి కొంత వెల నిర్ణయించబడింది. ఆ వెల చెల్లించే మనం తీసుకోవాలి. ప్రతిదానికి ఒక ఖరీదు ఉంది. ఈ భూమికి గజంకి ఎంత రేటు ఉంది. మన పైన తిరుగుతున్న ఫ్యాన్కి కంపెనీకి ఒక కంపెనీకి ఎంతని రేటు ఫిక్స్ చేశారు. వెలుగుతున్న ట్యూబ్ లైట్కి, ప్రతిదానికి కూడా, ప్రతి వస్తువుకి, మన ఇంట్లో ఉన్న వస్తువులైనా, ఇల్లు అయినా, స్థలాలైనా, పొలాలైనా, ఏ వస్తువైనా భూమి మీద ప్రతిదానికి కూడా ఒక రేటుని ఏం చేశారు, ఫిక్స్ చేశారు. ఇసుక, మట్టి, బొగ్గు, దేనిని చూసినా, హాస్పిటల్కి వెళ్తే ఫీజు కూడా ఒక రేటు ఫిక్స్ చేశారు. కార్డుకి 300, కార్డుకి 500. అలాగే ఆపరేషన్లకు కూడా ఒక రేటు ఫిక్స్. అంటే ఈ భూమి మీద ఏది ఉత్తిన అవదన్నమాట. చదువులకు కూడా నర్సరీకి ఎంత, యూకేజీకి ఎంత, ఎల్కేజీకి ఎంత, ఫస్ట్ క్లాస్, 10th క్లాస్కి ఎంత, ఇంటర్కి ఎంత ఏంటి, ప్రతిదానికి ఒక రేట్ ఉంది. భూమి మీద ఒక రేట్ ఉంది. ఉత్తినే ఏది దొరకదు, ఏది రాదు. కష్టపడకుండా ఏది రాదు. డబ్బులు కావాలంటే కష్టపడాలి, వస్తువు కావాలంటే కష్టపడాలి. కష్టపడి సంపాదించుకునే డబ్బులతో ఏం చేయాలి, దాన్ని కొనుక్కోవాలి. ఈ విషయాలు మనకి అర్థమైతే పరలోక రాజ్యం గురించి ప్రభువు చెప్పిన మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యాన్ని ఒక అమూల్యమైన ముత్యములా ఆయన పోలుస్తూ దీనిని ఏమన్నాడంటే, పోయి తనకు కలిగినది అంతయు అమ్మి దానిని ఏం చేయాలి, కొనుక్కోవాలి. అమ్మి కొనుక్కోవాలి ఏంటి. భూమి మీద వస్తువులకైతే రేటు ఉంది, మరి పరలోకానికి రేట్ ఎంత? అమూల్యమైన ముత్యం అన్నాడు కదా, ఒక వర్తకునితో పోల్చాడు. వ్యాపారంతో దీనిని పోల్చడం జరిగింది. వస్తువులకైతే ఒక రేటు ఉంది, కానీ ముత్యాలకి రేటు ఉంది, బంగారానికి రేటు ఉంది, భూములకి రేటు ఉంది. పరలోకానికి రేట్ ఎంత ఖరీదు ఆలోచన చేయండి. అతడు అమూల్యమైన ముత్యం కాబట్టి తనకు ఉన్నదంతా కూడా అమ్మి కొనుక్కున్నాడు ఆ ముత్యాన్ని. నిజంగా పరలోకానికి రేటు పెడితే రేటు ఎంత ఉంటుంది, దాని ధర ఎంత ఉంటుంది, ఎంత పెట్టి పరలోకాన్ని కొనుక్కోవాలి? అసలు మనిషి కొనుక్కోగలడా? ధరకి కొనుక్కోగలడా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. పరలోకాన్ని సంపాదించడానికే ప్రభువు చాలా ఇంకా ఉపమానాలు చెప్పడం జరిగింది. ఒక ధనవంతుడు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు. ఎక్కడికి వెళ్ళాలని వచ్చాడు? నిత్య జీవమునకు నేను వెళ్ళాలి అంటే, మహానుభావ సత్పురుషుడా, నేను ఏం చేయాలి అని ప్రభువుని అడిగాడు కదా. అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాటలు కూడా మన అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాలలో మనం
మాటను ఆలోచన చేసాం, చదువుకున్నాం. మనం ఏం చెప్పాడు ప్రభువారు? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దనే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్ని ఏం చేయాలి? పాటించాలి. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు ఏమని? నా చిన్నప్పటి నుంచి కూడా వీటిని నేను గైకుంటున్నాను, పాటిస్తున్నాను అని చెప్పగానే, అయితే నీకొకటి కొదువుగా ఉంది. ఏం కొదువుగా ఉంది? ఏం కొదువుగా ఉంది? ఏం కొదువుగా ఉందంటే, నీ ఆస్తి ఏదైతే ఉందో అది పరలోకానికి ఆటంకం. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అమ్మి ఎవరికి ఇవ్వాలి? అమ్మి నాకివ్వమంటలేదు. ఎందుకంటే ప్రభువుకి డబ్బులతోటి, ధనంతో ఏం పని? పన్ను కట్టడానికి వస్తేనే 10 పైసలు లేవు ఆయన దగ్గరే. అరశకులని పన్ను వసూలు చేసేవారు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. వచ్చి అడుగుతున్నారు, కిందలో కూడా అడుగుతున్నారు, నీ బోధకుడు పన్ను కట్టడా? ఏమనుకుంటున్నాడు అసలు? ఇది రోమ ప్రభుత్వం, పన్ను కట్టరా అంటే అప్పుడు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మాట రాగానే వెంటనే పేతురుతో, నీవు గేలం వేసి చేపను పట్టు, అందులో 1 షెకెలు ఉంటుంది, నీకు 1/2 షెకెలు, నాకు 1/2 షెకెలు, పన్ను చెల్లించే. వెంటనే పన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర పైసా లేదు, డబ్బులతో పని లేదు. ఆయన ప్రభువు చాలా గొప్పవాడు, ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడు, మనం నమ్ముకున్న ప్రభువు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ ఆస్తిని అంతా అమ్మి నాకు ఇవ్వు అని ఆయన చెప్పలేదు. మరి ఏం చెప్తున్నాడు ఆయన? అమ్మి బేదలకు ఇవ్వు, తర్వాత నీవు వచ్చి ఏం చేయాలి? నన్ను వెంబడించు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవానికి వెళ్తావు. అప్పుడు నువ్వు పరలోకానికి వెళతావు. చూసావా? చూసారా? అతను ఎప్పుడు మనిషి పరలోకానికి వెళతాడు? పరలోక రాజ్యం ఎప్పుడు వశం అవుతుంది? ఎప్పుడు ఒక మనిషి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలడం ఏంటి? అతనికి చెప్పిన విషయం, సందర్భం చూడండి. పరలోక రాజ్యాన్ని ఎలా కొనుక్కోగలడం? దాని విలువ ఎంత? దాని విలువ ఎంత అంటే, భూమి మీద దేవుని సేవ. ఏం చేయాలి? భూమి మీద దేవుణ్ణి సేవించడం. అది తెలియాలి ముందు. దేవుణ్ణి సేవించే విధానం తెలియాలి. దేవుణ్ణి సేవించే విధానం మనిషికి తెలియాలి. ఆ ధనవంతుడికి ఆ మాట చెప్పగానే వ్యసనపడ్డాడంట. వ్యసనపడ్డాడు కదా, చేదరించుకున్నాడు, అసహించుకున్నాడు. ఏదో చెప్తాడంటే ఇలా చెప్పాడేటి? యేసుక్రీస్తు ప్రభు మాటల మీద అసహ్యం కలిగింది ఆ ధనవంతునికి. ఏమన్నాడు అతను? ఏదో చెప్తాడంటే ఇదే చెప్పాడేటి? పరలోకం వెళ్ళడం ఎలాగని అడిగితే, ఆశ నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడేటి? ఇదేంటి? ఏదో ఈయనకి ఇష్టమైంది ఏదో ఈ ప్రకృతిలో నుంచి ఏదో ఒకటి తెచ్చిపెడితే సరిపోను కదా? ఆలోచన చేశారా? ఎందుకంటే ఈరోజు పరలోకం వెళ్ళడానికే చాలా మాటలు సమాజంలో చాలామంది వివిధ రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తూ పొరబడుతున్నారు. ఈ విషయంలో పొరబడుతున్నారు. పొరపాటు పడవలసిన అవసరం లేదు. బైబిల్ దగ్గరకు వస్తే అన్ని విషయాలు కూడా బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పరలోక రాజ్యాన్ని ఒక వర్తకునితో పోలుస్తూ ఇదొక అమూల్యమైన ముత్యము అని చెబుతూ దేనిని సంపాదించుకునే విధానం చెప్తున్నాడు. తనకు కలిగి ఉన్నది అంతయు అమ్మి దేని కొన్నాడంట?
పరలోక రాజ్యానికి, పరలోకానికి ఒక బాటను వేస్తాయి. వేటిని సంపాదిస్తే? జ్ఞానమును బుద్ధిని సంపాదిస్తే ఇవి పరలోక రాజ్యానికి ఒక రూటును వేస్తాయి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇవి సంపాదించుకోవడం అంత సులువా? మనం అనుకున్నాం కదా, మనం చెప్పుకున్నాం కదా, భూమి మీద ఏది కూడా సులువుగా రాదు. అందుకే కదా ఉదయం లేచిన దగ్గర నుండి మన కుటుంబాన్ని నడిపించడానికి మనం ఎంత కష్టపడుతున్నాం లేదా? అందరూ కూడా బాస్ గారికి చాలా ఆదివారం అంటే చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే మరలా వెళ్ళి వెంటనే తయారు చేసి మరలా సాయంత్రం రెడీ అవ్వాలి. అంటే భూమి మీద కుటుంబాన్ని నడిపించడానికే పడుతున్న కష్టాలు చూడండి, శ్రమను చూడండి. ఇవన్నీ దేనికంటే కుటుంబాన్ని నడిపించడానికే. అలాగే పరలోకానికి నడిపించడానికి కూడా దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? దేన్ని సంపాదించుకోమన్నాడు ఆయన? బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకోమంటాడు. ఇవి చాలా గొప్పవే. ఎక్కడున్నాయంటే ఇదిగో బైబిల్లో ఉన్నాయి. అవి ఈ బుద్ధి జ్ఞానము మనిషిని పరలోకం వైపు నడిపిస్తాయి. ఎందుకంటే మనిషి జ్ఞానం లేకపోయినా నశించిపోతాడు, బుద్ధి లేకపోయినా నాశనం అయిపోతాడు. బుద్ధి లేకపోతే ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. బుద్ధి లేని కుమారుడి పరిస్థితులు అదే జరిగింది. ఏం జరిగింది? బుద్ధి లేకపోతే తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం వాటా ఇచ్చేమన్నాడా? పట్టుకెళ్ళి ఏం చేశాడు? వేశ్యల పాలు చేశాడు. చూసారా? బుద్ధి జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? జీవితం నాశనం అయిపోతుంది. ఏ విధంగా జరుగుతుంది? వ్యాపారం చేసి పాడు చేసి అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడు? తండ్రి పాదాల దగ్గరకు వచ్చాడు. చూసారా? అంటే జ్ఞానము బుద్ధి అనేవి ఎంత గొప్పవో చూడండి. పరలోకానికి నడిపించుటకు వీటి కోసం ఏం చేయాలి అంటే కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడడం అంటే ఎలా? ఏదైతే కుటుంబాన్ని నడిపించుకోవడానికి కష్టపడి మనం రోకలు సంపాదిస్తున్నామో దానికి పెట్టుబడి ఏంటి? రోకలు సంపాదించడానికి పెట్టుబడి ఏంటి? మన కష్టం. దేహం నలిగిపోతుందా లేదా? శరీరం నలిగిపోతుంది. భూమి మీద ఉన్న కొన్నిటిని సంపాదించడానికి, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, కడుపు నింపుకోవడానికి శరీరం ఏమైపోతుంది? నలిగిపోతుంది. దీనికోసం చాలా కష్టపడాలి. ఈ భూమి మీద చాలా కష్టపడాలి. చెమటోడ్చి, రక్తాన్ని చెమటగా మలిచి కుటుంబాన్ని నడిపించుకోవడానికి మనం ఏమవుతున్నాం? కష్టపడుతున్నాం. ఇదే కష్టం ఎందులో ఉపయోగించాలో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా ఏం చేయాలి? మనం ఈ కష్టాన్ని వినియోగించాలి. కష్టపడి ఎలాగైతే ఈ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నామో మన రక్తాన్ని చెమటగా మలిచి, అలాగే మనం కూడా చెమటోడ్చి కష్టపడి దేన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి? పరలోక రాజ్యాన్ని సంపాదించడానికే ప్రయత్నం చేయాలి. దాని కొరకు కష్టపడాలి. దానిని కొనుక్కోవడానికి కష్టపడాలి. కొనుక్కోవడానికి ఏం చేయాలి? కష్టపడాలి. నిజంగా డబ్బులు కొనాలంటే మనకు దొరకదు. అది పరలోకం వస్తుందా? ఆలోచన చేయండి. ఎందుకు భారతదేశంలోనే కొన్ని కోట్ల మంది ఉన్నారు కోటీశ్వరులు. వారు కొనేసుకోలేరా మనకంటే ముందు? అంతేనా? నిజంగా డబ్బులు పెట్టి కొనాలంటే పరలోకం ఏం జరుగుతుంది? ముందే ఏం చేస్తారా? వారు కొన్న డబ్బుతో పలుకుబడితే ఏం చేస్తారు? వెంటనే కొనేస్తారు. వేలంపాట పెట్టేస్తారు. అంతే అవసరమైతే వేలంపాట.
కొనేస్తారు, ఎంతైనా పెట్టి కొనేస్తారు దాన్ని. కానీ అలా కాదు. ఇది దేనితో కొనేది తెలుసా? దేనికి దొరికేది తెలుసా? కష్టం. మన కష్టం. మనం ఎలాగైతే ఈ భూమి మీద మన జీవితాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నామో అలాగే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడాలి. మనకు దానిని కొనుక్కోవడానికి కష్టపడాలి. అంతేగాని ఈ భూమి మీద ఉన్న వాటికి మనం అమ్ముడిపోకూడదు. మనం అమ్ముడిపోకూడదు, మనం అమ్మేసుకోకూడదు. దేనికని? మనం పరలోకాన్ని కొనుక్కోవడానికి కష్టపడాలి. కష్టపడాలి తప్ప, కొనుక్కోవడానికి కష్టపడాలి తప్ప మనకు ఉన్నది ఏం చేయకూడదు? అమ్మేసుకోకూడదు. సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని జ్ఞానమును కొనుక్కోవడానికి మనం ఆలోచన చేయాలి తప్ప వీటిని అమ్ముకోవడానికి ఏం చేయకూడదు? ప్రయత్నించకూడదు. ఎందుకంటే కొంతమంది దీనిని అమ్మేసుకున్నారు. బుద్ధిని జ్ఞానమును అమ్మేసుకున్నవారు ఉన్నారు. అహాబు లాంటి వారు. అహాబు ఏం చేశాడు తెలుసా? దుష్టత్వానికి, దౌష్ట్యానికి, తనను తాను చెడుతనానికి ఏం చేశాడు తెలుసా? అమ్మేసుకున్నాడు. అమ్ముడుపోయాడు అహాబు. మనం జ్ఞానమును బుద్ధిని అమ్ముకోకూడదు. ఏం చేయాలి? మనకు ఉన్నదంతా ఇచ్చి, మన సంపాదన అంతా ఇచ్చి దానిని కొని దాచుకోవాలి. అప్పుడు బుద్ధి జ్ఞానం చెబితే పరలోకానికి ఎలా నడుచుకోవాలో, ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలో చెప్తే అప్పుడు పరలోకాన్ని మనం సంపాదించుకోగలం. దీనిని ఊర్చి ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఒక మంచి అద్భుతమైన మాటను చెప్పడం జరిగింది. అది కూడా చూసి చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏం కొనుక్కోవాలంట? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము, నీ దిశమల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రము, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అగ్నిలో పుటం వేయబడిన బంగారం ఏంటనుకుంటున్నారు? అది దేవుని పవిత్రమైన మాటలు, దేవుని వాక్యం. నీ దిశమల సిగ్గు కనబడినట్టు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రం, నీతి వస్త్రము, లేదంటే పరిశుద్ధత, నీతి. చూసారా? నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక అన్నాడంటే ఇదేంటో తెలుసా? నిష్కలంకము, నిర్దోషత్వము. ఏంటనుకుంటున్నారు? నిష్కలంకము, నిర్దోషత్వము, కాటుక. ఇవన్నీ కూడా ఏం చేయమన్నాడో తెలుసా? నా దగ్గర నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నా దగ్గర కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎలా కొనుక్కోవాలి? ఎలా దొరుకుతాయండి ఇవన్నీ ఉంటేనే కదా మనం దేన్ని సంపాదించుకోగలం? పరలోకాన్ని మనం సంపాదించగలం. పరలోకం ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు దానిని సంపాదించాలంటే జాగ్రత్తగా ఎంత కష్టపడాలో ఆలోచన చేయాలి. ఒక మంచి ముత్యమును, అమూల్యమైన ముత్యం అంట. అది దొరికినప్పుడు ఆ వర్తకుడు ఏం చేశాడు తెలుసా? మిగిలినవన్నీ అమ్మి ఏం చేశాడు? ఆ అమూల్యమైన ముత్యమును కొనుక్కున్నాడు. మనం కూడా అమూల్యమైన ముత్యం పరలోకం, అక్కడికి వెళ్ళాలని మనకు తెలిసింది.
అక్కడికి వెళ్ళాలి అంటే, దానిని సంపాదించుకోవాలంటే, కొనుక్కోవాలి అంటే ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? బుద్ధి, జ్ఞానము, వాక్యము, నీతి, పరిశుద్ధత, నిష్కలంకము, చూసారు, నిర్దోషత్వము, ఇవన్నీ ఉండాలి. అదండి, అప్పుడు పరలోకాన్ని వీటితో మనం కొనగలం. పరలోకాన్ని దేనితో కొనగలం? బుద్ధి, జ్ఞానము, వాక్యము, నీతి, పరిశుద్ధత, నిర్దోషత్వంతో దీనిని మనం సంపాదించుకోగలం. అంతేగాని మనకున్న తెలివితేటలు, మనం వెనకున్న బలం, మన వెనకున్న ధనం, వీటితో పరలోకాన్ని మనం కొనలేం. పరలోకాన్ని కొనలేం ఎప్పటికీ. ఒకవేళ పరలోకానికి వెళ్ళిపోతాననే ఆలోచనతో మేము స్వర్గానికి వెళ్ళిపోతాం కదా, లేదంటే పోయిన తర్వాత ఏదో ఒక ఫ్లెక్స్ మీద స్వర్గానికి వెళ్ళిపోయారు అని రాసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే అది కొనుక్కోవాలి ముందే, భూమి మీద కొనుక్కోవాలి. అలాగే కొనుక్కోవాలంటే జేబులో డబ్బు ఉంటే సరిపోద్ది దీనికి. మరి ఏం ఉండాలి? జీవితం నిండా వాక్యం ఉండాలి, బ్రతుకు నిండా పవిత్రత ఉండాలి, బ్రతుకు నిండా నిర్దోషత్వం ఉండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. అప్పుడు కొనగలం. 2 జేబుల్లో డబ్బు ఉన్నాయండి, లేదంటే సూట్ కేసుల నిండా, బ్యాంకు లాకర్లో బంగారం, సూట్ కేసుల నిండా ఆస్తి పత్రాలు ఉన్నాయి, అవ్వదు, దొరకదు. ఇది దొరకదు. చాలా గొప్పదండి, ఇది చాలా గొప్పది. మనం మరి దీనికోసం ఎంత కష్టపడుతున్నాం? ఎంత కష్టపడుతున్నాం? బుద్ధి కోసం, జ్ఞానం కోసం, పవిత్రత కోసం కష్టపడుతున్నామా? వీటి కోసం కష్టపడితేనే పరలోకాన్ని మనం సంపాదించుకోగలం. ఇది ప్రభువు చెప్పింది. అంతేగాని ఊరికే రాదు, ఉత్తనే రాదు. పరలోకం ఊరికనే ఉత్తనే ఇచ్చేది కాదు. కనాను దేశం ఇవ్వాలంటేనే ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడవాలి? భూమి మీద. ఇజ్రాయేలీలు కనాను దేశం ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు నడిచారో తెలుసా? భూమి మీద 40 సంవత్సరాలు. తార్ రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద కాదు, ఎక్కడ? అరణ్యంలో. చెట్లు, అడవులు, కొండలు, రాళ్ళు. అలాంటి మార్గంలో దేవుడు వారిని నడిపించాడు. ఎక్కడికి వెళ్ళడానికి? కనాను దేశానికి వెళ్ళడానికి. ఆలోచన చేయండి. ఎందుకంటే కష్టపడాలి. కొండెక్కి కొండ దిగాలంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఏంటి, 5 కేజీలు సంచి లాగితేనే నాకు జబ్బు పట్టేసింది. 5 కేజీలు సంచి లాగితేనే. కొండెక్కి కొండ దిగాలంటే ఆలోచన చేయండి. ఎంత కష్టపడాలండి? చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. అలా కష్టపడితే కానీ 40 సంవత్సరాలు నడిస్తేనే నేను సంపాదించలేకపోయాను కనాన దేశాన్ని. రాత్రి పగళ్ళు గుడారాలు వేసుకొని అలా ఉంటేనే కానీ అది దొరకలేదు. ఏంటి, కష్టపడకుండా రాదు, సంపాదించలేము. ప్రభువులో ఉన్నామని, ఉంటున్నామని మోసపోవద్దు. చాలామంది మోసపోతున్నారు. క్రైస్తవులు ఉన్నాం కదా, ఉంటున్నాం కదా అని మోసపోతున్నారు. కాదు, పరలోకం కొనగలే కెపాసిటీ, అర్హత నీ దగ్గర ఉందా? మన దగ్గర ఉందా? పరలోకాన్ని సంపాదించగలిగే ఆ కెపాసిటీ, అర్హత, ఆ శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? వాటిని మనం సంపాదించుకున్నామా లేవా? చూడండి, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఈ మాటలన్నీ కూడా అర్థం చేసుకొని దానిని సంపాదించడానికి నిరంతరం కూడా కృషి చేయండి, పట్టుదలతో ప్రయత్నించండి. వీటిని అన్నిటినీ సంపాదించుకోవడం అంటే చాలా కష్టం. మలినం అనేది వెంటనే అంటుకుపోద్ది, అంతేనా? దాన్ని మరి తీయాలంటే, దాన్ని తీసుకోవాలంటే చాలా కష్టం. సిగరెట్ ఎంతసేపు అలవాటు చేసుకోవడం
ఎంతసేపు అండి? సిగరెట్ అలవాటు చేసుకోవడం లేదంటే మద్యం అలవాటు చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎంత కాదు, కొన్ని నిమిషాలు అంతే. మరి మానడానికి తర్వాత అడగండి, మానేమని అడగండి, ఏమంటారు? నా వల్ల కావట్లేదండి, నా వల్ల అవ్వడం లేదు, నేను మానలేకపోతున్నాను, నేను దీన్ని మానలేకపోతున్నాను. చూసారా, నేను కాల్చలేకుండా ఉండలేకపోతున్నాను, నేను పీల్చలేకుండా ఉండలేకపోతున్నాను. చూడండి పరిస్థితి ఎలాగుందో చూడండి. మలిని వంటించుకోవడం ఎంత, కానీ మరి దాన్ని తీసివేసుకుంటాం జీవితం అంతా ప్రయత్నం చేయాలి. చూసారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా గొప్పది పరలోకం, చాలా గొప్పది పరలోకం. బైబిల్ చదివితే, మిగిలిన పుస్తకాలు చదివితే పరలోకం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చదువుకోండి, దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయండి. భూమి మీద ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. పరలోకాన్ని మనం సంపాదించాలి. భ్రమలో ఉండొద్దు, వెళ్ళిపోతాం కదా, పరలోకంలో ఉన్నాం కదా, ప్రయత్నం చేయాలి. వీటిని అన్నిటినీ సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలని, అందరూ కూడా పరలోకంలో ఉండాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి మనం వెళదాం. వెళ్ళే ముందు ఒక కీర్తన ఎవరైనా ఒకరు వచ్చి ఒక పల్లవి ఒక చరణం పాడిన తర్వాత సహోదరునికి సమయాన్ని మనం అప్పగించేద్దాం. అందరికీ వందనములండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం